మొత్తం మీద 70వ నేషనల్ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయటం జరిగింది. మనందరికీ ఎంతో ఇష్టమైన అండ్ తెలుగు కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ కూడా అండ్ 'తిరు' మూవీలో అండ్ 'మేఘం' అనే సాంగ్‌కి రావడం అయితే జరిగింది. ఆయన నాతో ఉన్నారు. స్మాల్ చిట్ చాట్. జానీ మాస్టర్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నాను. చాలా బాగున్నాను. చాలా బాగుండాలి. ఎప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. సరే ఏంటి ఎలాగా ఫీల్ అయ్యారంటే బేసిక్‌గా ప్రతి ఒక్క కళాకారుడికి కూడా గుర్తింపు ఎంత ఇంపార్టెంటు. అలానే రెమ్యునరేషన్స్ ఇయన్నీ ఎలాగో అండ్ అవార్డులు, రివార్డులు కూడా అంతే ఇంపార్టెంట్. ఏంటి ఈ నేషనల్ అవార్డ్ రావటం మీరు ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఫస్ట్ వినంగానే ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఈ నేషనల్ అవార్డ్ వచ్చింది వినంగానే నేను కాదు, నాకంటే నన్ను అభిమానించే ప్రేక్షకులు కానీ, మన తెలుగు ఇండస్ట్రీ కానీ, మా బ్రదర్ ఏమంటారు నా స్నేహితుడు. ఇప్పటి నుంచి కాదు, ఒక 20 ఇయర్స్ నుంచి మేము ఇద్దరు కలిసి ఉంటున్నాం. ఈరోజు నేను ప్రెసిడెంట్, తన సెక్రటరీ మా యూనియన్లో. సో నా సెలబ్రేషన్ ఏదైతే ఉందో నాకు వచ్చింది. ఇప్పుడు మీరంతా చూశారు కదా, ఇదంతా అరేంజ్ చేసింది దేవర శ్రీను. సో ఈజ్ మై సెక్రటరీ మన యూనియన్కి. బట్ సెక్రటరీ అంటే ఫ్రెండ్. అంటే నే ఆ అవార్డు వచ్చిందని తెలవంగానే ఫస్ట్ లేట్ చేయకూడదు, వేడి వేడిలో చేసేయాలని చెప్పి ఫస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 24 క్రాఫ్ట్స్ని పిలిపించి, ఛాంబర్ని పిలిపించి, సో నన్ను ఇంత ఇది గౌరవంగా సత్కరించిన శ్రీను, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఐ లవ్ యూ, లవ్ యూ సో మచ్. కొంచెం ఏమన్నా లేట్ అయిందా అని అనుకోవచ్చా? అంటే మీ అభిప్రాయం నేషనల్ అవార్డ్ రావటం జానీ మాస్టర్‌కి ఏమన్నా లేట్ అయింది అని అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇంతవరకు చాలా అద్భుతమైన సాంగ్స్ చేశారు. అండ్ 'బుట్టబొమ్మ' గాని, లేకపోతే 'శ్రీవల్లి' కానీ ఇవన్నీ కూడా ఐకానిక్ స్టెప్స్. ఆహ్, సో అంటే ఎక్కడో కొంచెం వాటిలకి రాకుండా అండ్ వీటికి అని ఫ్యాన్స్ కూడా కొంచెం ట్విట్టర్‌లో ఆటిల్లో కొంచెం అప్పుడే ఇవ్వాల్సింది కదా అని చెప్పి మీరేమంటారేంటి? సో అలా ఏం లేదు. ఆహ్, అంటే ఎప్పుడు డిజర్వ్ అయితే అప్పుడు అది వరిస్తది. సో ఇప్పుడు అనిపించిందేమో, సో వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు నేను అవార్డుల గురించి అని గానీ, నాకు అవార్డులు సంపాదించాలి, ఉండాలని ఎప్పుడు నేను కంపోజ్ చేయలేదు. ఎప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. సాంగ్ వచ్చింది, దాన్ని నేను ఏం చేయాలి, ఎంత పర్సెంట్ నేను దానికి న్యాయం చేయాలనేది దాని మీదే ఉంటాను తప్ప ఎప్పుడు అవార్డులు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ ఆ సాంగ్ అయితే. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ ప్రభుదేవ గారు 'వెన్నెలవే వెన్నెలవే' సాంగ్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. అలాంటి సాంగ్ ఎప్పుడైనా చేయాలి అని అనుకున్నారు. బట్ 'తిరు'తో ఆ ఛాన్స్ అయితే మీకు దొరకటం అదైతే జరిగింది. బట్ ఎలా కవర్ చేశారు? ఒక నిత్య మీనన్ గారు, ధనుష్ గారు అండ్ రాశి ఖన్నా గారు. అసలు ఎలా ఎలా వచ్చింది మాస్టర్? అసలు థాట్ ఎలా వచ్చింది మీకది? ఏంటి దాని గురించి ఏం చెప్తారు సాంగ్ గురించి ఒక బ్యూటిఫుల్ వర్డ్స్? బేసిక్‌లీ ఈ ఐడియాస్ గానీ, ఇది గానీ ఒక రైటరు, ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళు రాసుకుంటే గానీ మనకు రాదు. సో అలాంటిది ఆ డైరెక్టర్ తను సినిమా రాసుకుంటున్నప్పుడు ఇలాంటి పాట ఉంటే బాగుంటుందని చెప్పి రాయటం ఉంటది కదా, ఆ స్పేస్ ఇస్తారనమాట సాంగ్‌కి. సో సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. దాని తర్వాత ఈ సీన్ తర్వాత సాంగ్ రావాలని ఏదైతే ఉందో అది డైరెక్టర్ క్రియేట్ చేస్తారు. రైటర్ అంటే సాంగ్ ఎవరైతే మన డైరెక్ట్ చేస్తారో ఆ డైరెక్టర్ పెట్టారు కాబట్టి మాకు అవకాశం దొరికింది. సో దాంట్లో నాకు బాగా ఇన్పుట్ ఇచ్చింది ధనుష్ సార్ అనమాట. తర్వాత డీఓపీ ఓం గారు. సో వీళ్ళిద్దరు ఇన్పుట్స్ నాకు చాలా బాగా వచ్చినాయి. అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా బాగా నాకు ఎంకరేజ్ చేశారనమాట. అండ్ నిత్య అంటే మీకు తెలియదు, చాలా ఆడుతూ పాడుతూ చేశాము. రాశి గారు అంటే సరదాగా జాలీగా చేసాం. ఇంకోటి ఏంటంటే మంచులో అసలు చాలా చలిలో చేసాం అది. అంటే చాలా ఏ ఏ చలేస్తుంది. ఏ మంత్ ఏ మంత్‌లో చేశారు మాస్టర్? ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? నేను ప్రాక్టీస్‌కి గాని, మొత్తం షూటింగ్ గాని, ఆ సాంగ్ చేయటానికి పర్టిక్యులర్‌గా? ఎక్కువ రోజులు తీసుకోలేదు. అది 2 ½ డేసే చేసింది. నిన్న గూడా ప్రభు సార్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. చాలా హ్యాపీగుంది. నీకు అవార్డ్ రావటం చాలా చాలా గర్వంగా ఉందన్నారు. అండ్ అలానే 'స్త్రీ 2' సినిమాలో గూడా 'కాటిరాత్' సాంగ్ ఉంది గదా, అది చాలా బా చేశావు. నాకు చాలా నచ్చింది. సింపుల్‌గా సూపర్‌గా చేశావు. అదిరిపోయింది సాంగ్ అది. దానికి కంగ్రాట్స్ అని చెప్పారు. ఎన్ని రోజులు చేశావంటే, నేను అది 1 ½ డే చేశామన్నా. ఇంక నుంచి నువ్వు 2½ రోజు 1 ½ డేనే చెయ్యి అప్పుడు ఎక్కువ అవార్డ్స్ వస్తాయి. అని చెప్పడం జరిగింది సరదాగా ఆయన. సో, తను బాగా ఇది చేశారనమాట. ఆయన నాకు చాలా అభినందించి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మాస్టర్ నేషనల్ అవార్డ్ కొట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా బాధ్యతలుంటాయి. ఇంకా చెయ్యాలి. ఇంకా నేను ఇందాక కూడా మాట్లాడుతూ ఇది జస్ట్ చాలా చిన్నదే సార్. ఇంకా ముందు ఇంకా చాలా చేసి చూపిస్తాను అని అన్నారు. ఏంటి జానీ మాస్టర్ ఏం చేయబోతున్నారు? ఏంటి ఏమన్నా అంటే ఇంకేమన్నా ఒక తీరని కల గాని, లేకపోతే ఒక డ్రీమ్ గాని ఉందా? ఇంకా ఈ లెవెల్‌లో నేను కొరియోగ్రఫీ చేయాలి అని చెప్పేసి? అంటే కొరియోగ్రఫీ మీద ఉంది కానీ బేసిక్‌లీ నాకు నాకు అంటే బిగ్ ఏంటనంటే నాకు ఓహ్, డైరెక్షన్ బాగా ఇష్టం. సో,
ఆ డైరెక్షన్ గురించే నేను ఇండస్ట్రీకి వచ్చింది అంతా కూడా. బట్ ఏ రోజుకైనా డైరెక్ట్ చేసి స్క్రీన్ మీద డైరెక్టర్గా పేరు పడితే చూడాలని. ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు. హీరో అండ్ అంటే అండ్ ఇంకోటి ఏంటంటే అంటే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి రావటం నాకు తెలిసి ఎవరు ఆ సాహసం చేయరు. మీరు ఆ సాహసం చేయడానికి వెనుకున్న రీజన్ మేము తెలుసుకోవచ్చా? ఆల్రెడీ తెలుసు వెనుకున్న రీజన్ కళ్యాణ్ బాబు గారని. బట్ వేరే ఇంకేమన్నా ఉందా మీకు? ఇద్దరినే స్ఫూర్తికి తీసుకున్నాను. ఒకటి నందమూరి తారక రామారావు గారు సీనియర్, మన పెద్దాయన. సో, ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 10 మందికి సహాయం చేశారు. హెల్ప్ చేశారు. ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉండి గూడా ప్రజల గురించి ఆలోచించారు. అండ్ అలానే కళ్యాణ్ అన్న గూడా అంత స్థాయి పెట్టుకొని అసలు రోజుకి 2, 3 కోట్లు తీసుకున్న ఆయన అన్నీ వదిలేసి రోడ్ల మీద పడి ప్రజల గురించి ఆలోచించి ఎళ్లారనమాట. సో, వాళ్ళు చేయంగా మనకేంటి అని చెప్పి నేను గూడా వాళ్ళిద్దరిని స్ఫూర్తి తీసుకొని స్ఫూర్తిగా ముందుకెళ్ళి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. మాస్టర్ ఇందాడ జనసేన అండ్ అఫీషియల్ నుంచి మీకు వచ్చింది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవార్డ్ వచ్చిన దానికంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ కాల్ గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, బన్నీ గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కాల్స్ ఇలాంటివి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? వాళ్ళ విషయం ఎలా ఉంది ఏంటి? ఏం లేదు. తొందరలో కలుద్దాం అని చెప్పారు. ఓకే. అంటే ఫోన్ చేయటం కాకుండా మన పిఏతో జాన్‌ని వీలు చేసుకోమని చెప్పండి. తొందరలో కలుద్దాం ఓకే. అని అండ్ ఈ చెప్పి. అవార్డ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు మీరు? ఈ అవార్డ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? కలిసినప్పుడు చెప్తా. డన్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆహ్, నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. కానీ మీడియా పరంగా ఇప్పుడేంటంటే, ఈ షార్ట్ పీరియడ్‌లో మొన్న అనౌన్స్‌మెంట్ అయింది. నిన్న మేము మాట్లాడుకున్నాం. ఈరోజు చేసేసాం. అంటే కట్టే, కొట్టే, తెచ్చే అంటారు కదా! ఆ విధంగా అయిపోవాలి. అంటే అలాంటి ఒక నేషనల్ అవార్డు మా మాస్టర్‌కి, కొరియోగ్రాఫర్‌కి వచ్చిందంటే అస్సలు నిమిషం కూడా డిలే చేయకూడదు అనే ఉద్దేశంతోటి ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసాం, ఫినిష్ చేసాం. చాలా హ్యాపీ. నాకు ఒక పెద్ద వర్క్ చేశాను ఈరోజు. ఒక గొప్ప పని సాధించిన ఒక కొరియోగ్రాఫర్‌ని ఇంత బాగా సెలబ్రేట్ చేసి కంగ్రాట్స్ చెప్పామని చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మీడియా పరంగా జానీ మాస్టర్‌కి కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాస్టర్ అలా ఉంచండి చాలు ఇంకా. సార్ ఒక ఊరికే 2, 3 ఊరికే సన్మానం. సత్య మాస్టర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము.